గుడివాడలో వైసీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. హారిక కుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తోంది అన్నారు. లోకేష్ డైరెక్షన్ లోనే అధికారులు పనిచేస్తున్నారన్నారు. తమపై దాడులు చేసి తిరిగి తమ మీదే కేసులు పెడుతున్నారంటూ విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఆయన ప్రభుత్వంలో హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHM లో జాయిన్ అవ్వండి. వాళ్ళ అబ్బాయి ఏలుబడిలో అంటే తెర మీద చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, తెర వెనక లోకేష్ నాయుడు గారు చక్రం తిప్పుతారు. వీళ్ళ తెలివితేటలు ఏంటంటే వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి ఒక మహిళా జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఆవిడ ఎప్పుడైతే ఆవిడ బీసీ చైర్పర్సన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ లేదా ఆవిడ గౌడు కులస్తురాలు అని చెప్పని ఆ కుల సంఘాలు లేదా బీసీ సంఘాలు తెలుగుదేశం పార్టీ దుర్మార్గాన్ని నిలదీయటం ప్రారంభించగానే వాళ్ళకి ఏం చేయాలో తెలియక పిల్లి మొగ్గలేస్తూ ఆ రాజకీయ పిల్లి మొగ్గల్లో భాగమే ఈ తప్పుడు డైరెక్షన్, తెరనకాల చక్రం తిప్పేటువంటి సూత్రధారి తప్పుడు డైరెక్షన్తో ఇవాళ దెబ్బలు తిన్నవాళ్ళు, తన్నించుకున్న వాళ్ళు, బూతులు తిట్టించుకున్న వాళ్ళు, హత్యాయత్నానికి గురి కాబడిన వాళ్ళు, అవమానానికి దారుణమైనటువంటి అవమానానికి గురి కాబడిన వాళ్ళే ఇవాళ దోషులను చేస్తూ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయటం అంటే ఇంతకన్నా పచ్చి పాపం ఎక్కడన్నా ఉంటుందా? ఈ సాక్ష్యాలు ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నటువంటి విజువల్స్, సాక్ష్యాల ఆధారాలు అన్నింటినీ కలిపి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోలీసులు ఎవరైతే ఈ తప్పుడు కేసును నమోదు చేసి చర్యలు చేపట్టండి, ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టుకి ఏడ్చకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే ఈ తప్పుడు కేసులో కనుక రాము మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే కనుక మేము వెయిట్ చేస్తాం, మీరు చేయండి, ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మిమ్మల్ని నిలబెడతాం అనేది కూడా ఖాయం. మా దగ్గర అన్ని సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయి. మైనింగ్ చేయనివ్వకుండా, ఎక్స్పోర్ట్ చేయనివ్వకుండా కేవలం ఎంపీ గారు అంటే ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలి, మైనింగ్ వాళ్ళే చేయాలి, ఎవడు చేసినా ఆ క్వాలిటీ తెచ్చి వీళ్ళకే అమ్మాలి, వీళ్ళ ద్వారా ఎక్స్పోర్ట్ చేయాలి. దానికి ఎవడయ్యా అంటే వారం వారం అమ్మగారి దగ్గర నుంచి, మహాతల్లి గారి దగ్గర నుంచి ఈ రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రికి వారం వారం ముడుపులు వస్తున్నాయి, వారం వారం మూటలు పంపిస్తున్నారు. కాబట్టి మరి వారం వారం మూటలు వచ్చి పడుతున్నాయి కాబట్టి ఆవిడ మహాతల్లి. ఎందుకని మూటలు ఇస్తున్నారు కదా. గుడివాడ నియోజకవర్గంలో మీటింగు ఎవరిని అప్పుడు వాళ్ళందరినీ గంజాయి తాగిచ్చి, బ్రాండీ తాగిచ్చి ఎవరు నుంచోబెట్టారు? మేమా? జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టారా? లేదా గుడివాడ ఎమ్మెల్యేకి డైరెక్షన్ జగన్ గారు ఇచ్చాడా? వాళ్ళందరినీ అక్కడ దారి కాయండిరా, కొడాలని కన్వెన్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్కి వెళ్ళే దారి కాసి మీరందరూ బాగా తాగి, గంజాయి తాగి, బ్రాండీ తాగి కర్రలో రాడ్లు ఉంచుకుని కొట్టండి అని జగన్ గారు డైరెక్షన్ ఇచ్చాడా? ఎవరు నుంచున్నారు? వాళ్ళు ఎందుకు నుంచున్నారు? పోలీసు ఎందుకని ఒక 150 మంది పోలీసులు అక్కడ లోకల్ డిఎస్పీ గారితో సహా సిఐలు, ఈఏలు మొత్తం అందరూ ఎందుకని వాళ్ళని కాపలా కాస్తున్నారు?